హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12" వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేశాను. ఒక హాఫ్ ఇంచ్ లేదా 3/4 ఇంచ్ డిస్టెన్స్లో నేను డాట్స్ అనేవి పెడుతున్నాను. ఈ డాట్స్ని మనం కలుపుతూ కర్వ్ షేప్ మాదిరిగా డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ అంతా డ్రా చేసుకున్న తర్వాత ఎక్కడైతే పాయింట్స్ పెట్టుకున్నామో అక్కడ లెఫ్ట్‌కి ఒకసారి, రైట్‌కి ఒకసారి ఆల్టర్‌నేటివ్‌గా మనం లీవ్స్‌ని డ్రా చేసుకోవాలి. డిజైన్ అంతటిని మనం డ్రా చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 నార్మల్ షూయింగ్ థ్రెడ్ తీసుకోవాలి. మధ్యలో ఉన్న స్టెమ్ కర్వ్ షేప్ స్టెమ్ అంతటికి కట్ బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ కట్ బీడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్ అంతా కట్ బీడ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం సైడ్స్‌కి అంటే కర్వ్ షేప్ పీక్ పాయింట్‌లో ఒక 4 బంచ్ బీడ్, 3 పర్ల్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 తీసుకున్నాను. యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని కింద నుంచి పైకి దింపుతూ లోడ్ స్టిచ్ మాదిరిగా మనం ఇదంతా లీవ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.
స్లీవ్స్ అన్నిటిని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్ లాగా మొత్తం స్టిచ్ చేసేసుకున్నామనుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద యారీ వర్క్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ అనేది నార్మల్ నీడిల్‌తో రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.